హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 10 అగ్ని పరీక్ష 2 నుంచి ఫస్ట్ షూటింగ్ అప్డేట్స్ అయితే వచ్చాయి. ఈరోజు ఫస్ట్ డే రోజున ఎక్కువ మందిని సెలెక్షన్ చేయలేదు, 10 మందినే ఆడిషన్స్ చేశారన్నమాట. ఎందుకంటే వీళ్ళు జడ్జెస్వి ఏవీలు కూడా రెడీ చేశారన్నమాట. అంటే ప్రోమో కంటెంట్ మనకు రొటీనే. ఫస్ట్ అగ్ని పరీక్ష సీజన్ శ్రీముఖి యాంకర్గా అండ్ బిందు మాధవి గారు అండ్ నవదీప్, అభిజిత్ వీళ్ళ ముగ్గురే జడ్జీలు అన్నమాట. వీళ్ళే కంటిన్యూ అవుతారు కాబట్టి ఫస్ట్ వాళ్ళ మీద ప్రోమో రెడీ చేయడానికి కొంచెం టైం బట్టి మధ్యాహ్నం నుంచి షూట్ అయితే స్టార్ట్ చేశారు. ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చి ఒక అమ్మాయి ముంబై నుంచి అంట, హిందీ అమ్మాయి. ఆ అమ్మాయి వచ్చింది. అయితే నవదీప్ వీళ్ళు క్వశ్చన్స్ ఏమడుగుతున్నారంటే, మీరు బిగ్ బాస్ హౌస్కి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు, అసలు వెళ్తే మీరు ఏం చేస్తారు, మీ గోల్ ఏంటి అని క్వశ్చన్స్ అడుగుతున్నారంట. అలా ఒక అమ్మాయిని అడిగారన్నమాట. ముంబై నుంచి వచ్చింది అమ్మాయి. అమ్మాయిని అడిగితే అమ్మాయి సరిగ్గా ఆన్సర్ చెప్పలేకపోయిందంట. దాంతో ముగ్గురు జడ్జెస్ రెడ్ ఇచ్చారు. ఎందుకంటే సరిగ్గా ఆన్సర్ చెప్పలేకపోయింది, సరిగ్గా కాన్ఫిడెంట్గా లేదని చెప్పి. అలాగే కొంచెం నవదీప్ గారు కొంచెం వెటకారంగా అంటే కామెడీగా అన్నారంట, పోయి చదువుకోమ్మా నీకు వద్దులే బిగ్ బాస్ అని అన్నారంట. ఒకవేళ అది కానీ మనకు ఎపిసోడ్లో వేస్తే కొంచెం నవదీప్ గారికి మళ్ళీ నెగిటివ్ అవుతుంది. ఎందుకంటే అది కొంచెం మనుషుల్ని ఎక్కిడిచ్చినట్టు అన్నారని చెప్పి అప్డేట్ అయితే వచ్చింది. నెక్స్ట్ వచ్చి శ్రావణి నాయుడు అని వచ్చారన్నమాట. నెక్స్ట్ కూడా శ్రావణి నాయుడు అని ఈమె మనకు తెలుగులో షార్ట్ ఫిలిం కూడా చేసిందంట. దాని పేరైతే నాకు తెలియదు. ఈమె చాలా అందంగా ఉంటుంది, చాలా షార్ట్ ఫిలిమ్స్ అవి చేశాను అని చెప్పి వచ్చింది. ఈమె కూడా స్టేజ్ మీద తను ఇలా హీరోయిన్ అవ్వాలనుకుంటున్నాను అని తన గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసింది అనమాట. అయితే దానికి వీళ్ళు జడ్జిలు ఏమన్నారంటే, మీరు చాలా అందంగా ఉన్నారు, ప్లస్ మీరు ఆల్రెడీ షార్ట్ ఫిలిమ్స్ కూడా చేస్తున్నారు కాబట్టి మీరు బిగ్ బాస్ హౌస్కి అవసరం లేదు, మీరు డైరెక్ట్గానే ట్రై చేసుకోవచ్చు అని చెప్పి తనకు కూడా 3 రెడ్లు ఇచ్చారంట. అయితే తను చాలా ఏడ్చిందంట, దిగగానే స్టేజ్ దిగినా కూడా చాలాసేపు ఏడ్చిందని చెప్పి టాక్ అయితే వచ్చింది. ఆ తర్వాత రాజకుమారి నాయుడు, ఇది రాజకుమారి డయానా అని చెప్పి ఒక ఆమె చెప్పాను కదా, ఆల్రెడీ ఆమె సెలెక్ట్ అయిందని. ఆమె చాలా కాన్ఫిడెంట్గా చాలా బాగా చెప్పిందంట తన గురించి. తనకు ముగ్గురు జడ్జెస్ 3 గ్రీన్లు ఇచ్చారన్నమాట. దాంతో తను ఫిఫ్త్ రౌండ్లోకి ఫస్ట్ కంటెస్టెంట్ సెలెక్ట్ అయింది. అంటే మనకు 3 గ్రీన్లు ఇస్తే డైరెక్ట్ 5th పొజిషన్కి వెళ్ళిపోతారు అన్నమాట. లేదు 2 కానీ 1 కానీ గ్రీన్ వస్తే వాళ్ళు హోల్డ్లో ఉంటారు. అంటే వాళ్ళకి కొన్ని టాస్కులు పెట్టి మళ్ళీ వాళ్ళు ఆ టాస్కులు విన్ అయితే వాళ్ళకు గ్రీన్ ఇవ్వడం, ఓడిపోతే రెడ్ ఇచ్చి ఎలిమినేట్ చేయడం జరుగుతుంది. అలా ఈమెకు మాత్రం రాజకుమారి డయానాకు మాత్రం 3 గ్రీన్లు వచ్చాయి. ఈమె సెలెక్ట్ అయిపోయింది, ఫైనల్ స్టేజ్కి అయితే వెళ్ళిపోయింది అన్నమాట, 5th రౌండ్కి. ఇంకా తర్వాత వచ్చి రుచిక అని ఇంకో అమ్మాయి వచ్చింది. ఈ అమ్మాయికి వచ్చేసి ఆ రుచిక అనే అమ్మాయికి కూడా 3 రెడ్లే ఇచ్చారు. ఈమె కూడా కాన్ఫిడెంట్గా చెప్పలేకపోయింది. ఎందుకంటే వీళ్ళు అగ్ని పరీక్ష స్టేజ్ కాడికి రాగానే కాన్ఫిడెంట్గా చెప్పాలి, జడ్జిలు ఏమడిగినా దానికి కరెక్ట్గా ఆన్సర్ చెప్పాలి. అక్కడ తడబడితే వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళు సెలబ్రిటీలతో కాబట్టి నామినేషన్లో మనకు కావాల్సింది వారు బాగా మాట్లాడే విధానం అవన్నీ కదా, అవన్నీ చూస్తారు. ఈమె కొంచెం తడబడి ఏదో భయపడిందంట, అందుకని ఈమెకు కూడా 3 రెడ్లు వచ్చినాయి. ఆ తర్వాత శౌర్య అని ఒక బాడీ బిల్డర్ అయితే వచ్చాడంట. అయితే ఇతను చాలా కామన్ పర్సన్ అంట, అందుకని ఇలాంటి వాళ్ళు బిగ్ బాస్కి అవసరం లేదని చెప్పి ఇతనికి కూడా 3 రెడ్లు అయితే ఇచ్చారు. ఇది కొంచెం మళ్ళీ నెగిటివ్ అయ్యే, ఎందుకంటే ఇతను చాలా మంచివాడు అంటే, చాలా బాడీ బిల్డర్, బాగా టాస్క్ ఏదో ఇది డీమన్ పవన్ లాగా ఏదో గేమ్ కూడా ఆడాడంట, కానీ కొంచెం కామన్ పర్సన్ అనమాట. అందుకని చెప్పి ఇతనికి 3 రెడ్లు ఇచ్చాడు. ఆ తర్వాత రోహిత్ నాయుడు, ఇతనికి ఒక గ్రీను 2 రెడ్లు అయితే వచ్చాయన్నమాట. ఇతనికి ఒక టాస్క్ వచ్చి బిందు మాధవి గారు డైరెక్ట్గా వచ్చి మొహం మీద నీళ్ళు కొట్టారంట. ఎందుకంటే ఇతను కోప్పడతాడు, దీని యాంగ్రీ ఇష్యూస్ ఎలా ఉన్నాయి అవన్నీ తెలుసుకోవడానికి బిందు మాధవి గారు వచ్చి మొహం మీద నీళ్ళు కొడితే ఏం అనలేదంట. తర్వాత బిందు మాధవి గారు, ఎందుకు నీ మొహం మీద నీళ్ళు కొట్టినా నువ్వు నా మీద కోప్పడలేదు, ఏం ఫైర్ అవ్వలేదు అంటే నటిస్తున్నావా, యాక్ట్ చేస్తున్నట్టు. లేదు మేడం, మీరు జడ్జిలు కాబట్టి మీరు ఒక టాస్క్ లాగా నేను ఇది భావిస్తాను, అది తోటి కంటెస్టెంట్ అయితే నేను ఫైర్ అవుతాను అని చెప్పాడనమాట. అయితే దానికి నవదీప్ అండ్ బిందు మాధవి గారు ఒప్పుకోకుండా రెడ్ ఇచ్చారు. కానీ అభిజిత్ మాత్రం గ్రీన్ ఇచ్చి, ప్రతి ఒక్క పర్సను కోపాన్ని చూపించాల్సిన అవసరం లేదు, చాలామంది వేరే విధాలలో చూపిస్తారు, మీరు మీ కోపాన్ని కంట్రోల్ చేసుకున్నారు, అది నాకు బాగా నచ్చింది, అందుకే మీకు గ్రీన్ ఇస్తున్నానని అభిజిత్ గారు అయితే గ్రీన్ ఇచ్చారన్నమాట. తర్వాత శ్రీవాణి అని ఇంకో పర్సన్ వచ్చారు. ఈమెకు కూడా 3 రెడ్లు అయితే వచ్చినాయి. తర్వాత గౌరీకి 2 రెడ్లు 1 గ్రీన్ అయితే వచ్చింది. ఇలా వచ్చింది. అయితే తర్వాత శివ అని అనుకుంటా
శ్రీవాణికి అభిజిత్కి కొంచెం గొడవ అయితే అయిందని ఒక టాక్ అయితే వచ్చింది. ఎందుకంటే సేమ్ మనకు సీజన్ 1లో దివ్య నిఖిత గారిని ఇలా అభిజిత్ని నామినేట్ చేయమన్నప్పుడు మీరు అసలు నా దృష్టిలో విన్నరే కాదు అని చెప్పి కొంచెం సిమిలర్గా మాట్లాడింది కదా. అలాగే ఈమె కూడా అభిజిత్ గురించి ఏదో మాట్లాడిందంట. అంటే ఒకలాగా చెప్పపోయి ఇంకోటి ఏదో చెప్పిందంట. దానికి అభిజిత్ కూడా స్టేజ్ మీదకి వచ్చి ఇద్దరి మధ్య కొంచెం వాదనలు అయినాయి అని చెప్పి టాకు. దాంతో అమ్మాయికి రెడ్ ఇచ్చాడు. కానీ నవదీప్ అండ్ బిందు మాధవి గారు గ్రీన్ అయితే ఇచ్చారు. ఇలా ఈ అమ్మాయి అయితే హోల్డ్లో ఉంది. టోటల్గా 10 మందిలో ఒక ఇద్దరికి గ్రీన్లు వచ్చినాయి. మిగిలిన వాళ్ళకి 2 గ్రీన్లు, ఒక రెడ్, లేదా ఒక గ్రీను 2 రెడ్లు అలా వచ్చాయి. అయితే మనకి ఫస్ట్ ఎపిసోడ్లోనే కొంచెం నవదీప్ కానీ అభిజిత్ కానీ నెగిటివ్ అయ్యే సూచనలు అయితే ఉన్నాయి. ఎందుకంటే కొంచెం వీళ్ళు నవదీప్ వచ్చేసి ఒక వెటకారంగా సర్టిఫికెట్ ఒక అమ్మాయిని పోయి చదువుకో, నీకు బిగ్ బాస్ కరెక్ట్ కాదని అనడం. అలాగే అభిజిత్ శివాని అనే అమ్మాయి, శివానియనో గౌరీను ఏదైతే సరిగ్గా క్లారిటీ లేదు, కానీ ఒక అమ్మాయితో వాదనలు అయితే అయినాయి. చిన్నలాంటి ఆగ్రిమెంట్ అయితే అయింది. తను ఏదో వేరే విధంగా చెప్పాల్సింది ఇంకో విధంగా చెప్పిందంట. చూడాలి అది. కాకపోతే ప్రోమో అయితే ఫస్ట్ ఎపిసోడ్లో ప్రోమో అయితే హైలైట్ అవుతుంది. ఎందుకంటే ఇలా జడ్జిల మధ్య ఇలా గొడవ ఫస్ట్ ఎపిసోడ్లోనే అవ్వడం అనేది కొంచెం హైలైట్ అవుతుంది. అలాగే కళ్యాణ్ పడాల్ అయితే వచ్చాడంట. వచ్చి అయితే వీళ్ళనైతే కలవలేదు, స్టేజ్ పైకి వచ్చి ఏదో మాట్లాడి ఒక ప్రోమో కట్లాగా చేశారని అయితే టాకు. ప్రజెంట్ అయితే కళ్యాణ్ డిమాన్ వచ్చారని టాకు. ఈ రోజుకైతే ఇదే జరిగింది. ఎందుకంటే ఈరోజు షూటింగ్ చాలా లేట్ అయింది. వీళ్ళ ప్రోమోస్ ఇవన్నీ షూట్ చేయడం వల్ల వీళ్ళని ఆడిషన్స్ అయితే తక్కువైంది. మొత్తం టోటల్ ఒక 40 మందిని తీసుకుంటారని చెప్పి టాకు. చూడాలా. ఇంకా రేపు సెకండ్ ఎపిసోడ్కి అప్డేట్లు ఏమైనా వస్తే నేను నా యూట్యూబ్ ఛానల్లో చేసి పెడతాను. అలాగే మీకు ఇలాంటి బిగ్ బాస్ అప్డేట్లు కానీ అగ్నిపరీక్ష అప్డేట్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా అగ్నిపరీక్షకి సెలెక్ట్ అయ్యారా లేదా అని కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.